స్టక్ ఎట్ 53 క్వశ్చన్ కదా. ఇప్పుడు ఆ క్వశ్చన్స్ అన్ని నేను ఇప్పుడు సాల్వ్ చేస్తా. సారీ ఫర్ దాట్. ఈ స్లైడ్ దగ్గర ఆగిపోయింది కదా. సో ఈ పార్ట్ చూద్దాం. టోపాల్ ఏమైంది నాకు? ఓకే, ఒక్క నిమిషం మోడ్ చేంజ్ చేద్దాం. So the topology of the local area network, which all nodes are individually connected to central connection connect అయ్యే topology ఏమంటాం? స్టార్ టోపాలజీ. ఇది ఆల్రెడీ నేను ఇందాక చెప్పేసాను, మళ్ళీ రిపీట్ చేస్తాను. సెంటర్ కనెక్ట్ అయ్యేది స్టార్. బస్ టోపాలజీ ఆల్ కంప్యూటర్స్, బస్ అన్నిటికీ ఒకే వైర్తో టెర్మినేటర్తో కనెక్ట్ చేస్తాం, సింగిల్ సెంట్రల్ కేబుల్. నెక్స్ట్ నెట్వర్క్ టోపాలజీ దట్ ఆఫర్స్ హైయెస్ట్ రిలయబిలిటీ. హైయెస్ట్ అంటే మెష్, కానీ కాస్ట్ ఎక్కువ. ద నెట్వర్క్ ఆర్కిటెక్చర్ వన్ ఆర్ మోర్ పవర్ఫుల్ కంప్యూటర్స్ కంట్రోల్. అంటే ఒక కంప్యూటర్ ఉండి కింద అన్ని ఉండేది అది క్లయింట్ సర్వర్. అదే అన్ని కంప్యూటర్స్ ఈక్వల్ అనుకుంటే పీర్ టు పీర్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బూస్ట్ రీజనరేట్ చేసేది రిపీటర్. నెట్వర్కింగ్ కనెక్ట్ మల్టిపుల్ నెట్వర్క్స్ టుగెదర్ అండ్ డిటర్మైన్స్ ద బెస్ట్ పాత్ ఫర్ ద ఫార్వర్డింగ్ ద డేటా ప్యాకెట్. అంటే మల్టిపుల్ నెట్వర్క్స్ని కనెక్ట్ చేసి ఇది రౌటర్ చేసే పని. మల్టిపుల్ నెట్వర్క్, మన లోపల నెట్వర్క్ని వైడ్ ఏరియా నెట్వర్క్కి కనెక్ట్ చేసేది. And best, that is the definition of the router: the device that performs single conversion between analog and digital signal. ADC, analog to digital, digital to analog చేసేది ఏంటి? మోడెమ్. Which networking device connects the devices within a LAN and forwards the data only to the specific device it is intended. కేవలం దానికి దేనికైతే అవుతుందో దానికే పంపేది స్విచ్, అన్నిటికీ పంపేది హబ్. హబ్ అనేది ఏం చేస్తుందమ్మా? అన్నిటికీ పంపుతుంది డివైజెస్ టు ఎవ్రీ వన్. విచ్ డివైస్ కనెక్ట్స్ టు డిస్సిమిలర్? మీకు ఏం చెప్పాను? బీమా సిమిలర్, బిఎస్ అంటే బ్రిడ్జ్ అంటే సిమిలర్, గేట్ అంటే డిస్సిమిలర్. చూడండి, బ్రిడ్జ్ విల్ బి కనెక్టింగ్ టు సిమిలర్ నెట్వర్క్స్. నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ ఏం చేస్తుంది? హార్డ్వేర్ కాంపోనెంట్ దట్ రిక్వైర్స్ కంప్యూటర్ టు కనెక్ట్ టు ఏ నెట్వర్క్. ఒక కంప్యూటర్ని మనం నెట్వర్క్, ఇది థియరీలో మనం డిస్కస్ చేసింది కదా. ద డివైస్ ప్రొవైడ్స్ వైర్లెస్ యాక్సెస్ ఇన్ డివైసెస్ వే టు కనెక్ట్ ద వైర్డ్. ఎవరు చేస్తారు? అది యాక్సెస్ పాయింట్ చేస్తుంది. హౌ మెనీ లేయర్స్ ఆర్ దేర్? 7 లేయర్స్ ఓఎస్ఏ మోడల్లో. ఓఎస్ఏ మోడల్లో ఫిజికల్ ట్రాన్స్మిషన్ ఆఫ్ రా బిట్స్ ఓవర్ ద కమ్యూనికేషన్ ఛానల్ ఎవరు చేస్తారు ఇది? వై దిస్ ఇస్ నాట్ మార్క్డ్? ఫిజికల్ ట్రాన్స్మిషన్ చేసే వాళ్ళు ఎవరు? మనకి ఫిజికల్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ద రా బిట్స్ చేసేది ఫిజికల్ లేయర్, రైట్? ఓఎస్ఏ లేయర్ విచ్ డస్ లాజికల్ అడ్రసింగ్, రౌటింగ్, ఇవన్నీ చేసేది డేటా ప్యాకెట్స్ బిట్వీన్ డిఫరెంట్ నెట్వర్క్స్. లాజికల్ అడ్రసింగ్ అండ్ రౌటింగ్ చేసే వాళ్ళు ఎవరు? సో all of them we have already discussed, right? Network layer will be doing it. Different networks, we will do this network layer. సో అట్లాగే మనకి ఎండ్ యూజర్ బయట నుంచి మనం టైప్ చేస్తే అవన్నీ చేసేది ఫస్ట్ ఉండేది ఏంటది? అప్లికేషన్ లేయర్, మనకి కనిపించేది. IP4 అడ్రస్ అనేది మేడప్ ఆఫ్ హౌ మెనీ బిట్స్? 28 బిట్స్. IP6కి వచ్చేసరికి 32 బిట్స్. IP6కి వచ్చేసరికి 128 బిట్స్. IP6లో 128 కదా, ఇక్కడ ఎందుకు నేను రాంగ్ మార్క్ చేసాను? IP6 is 128 bits. MAC అడ్రస్, మీడియా యాక్సెస్ కంట్రోల్ అనేది ఏం చేస్తుంది? మన ప్రతి కంప్యూటర్కి అంటే ఉండేది, ఎవ్రీ నెట్వర్క్ ఉండేది IP అడ్రస్. ఈచ్ హార్డ్వేర్ డివైస్ ఉండేదాన్ని MAC అడ్రస్ అంటాం. వాట్ ఈస్ దట్? మీడియా యాక్సెస్ కంట్రోల్, యూనిక్ ఫిజికల్ హార్డ్వేర్ అడ్రస్ పర్మనెంట్లీ అసైన్ టు ఏ నెట్వర్క్ ఇంటర్ఫేస్. నెక్స్ట్, విచ్ ప్రోటోకాల్ ఆటోమేటికల్లీ అసైన్స్ IP అడ్రస్? DHCP. ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. యూడిపి ఏం చేస్తుందమ్మా? ఫాస్ట్గా పనిచేస్తుంది, కానీ ఇట్ ఈస్ నాట్ గ్యారంటీడ్ ఏ కనెక్షన్ ప్రోటోకాల్ దట్ డస్ నాట్ గ్యారంటీ ద డెలివరీ. విచ్ హ్యాట్ హ్యాకర్స్ ఆర్ డిస్క్రైబ్డ్? వైట్ హ్యాట్ అంటే మంచి వాళ్ళు మనకి సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ హూ యూజ్ హ్యాకింగ్ స్కిల్స్ లీగల్లీ టు ఫిక్స్ ద వల్నరబుల్స్. అదే గ్రే హ్యాట్ అంటే ఏం చేస్తారమ్మా? దే ఆర్ ఇన్ బిట్వీన్. వాళ్ళు పర్మిషన్ లేకుండా చేసినా వాళ్ళకి మాలిషియస్ అంటే ఇంటెన్షన్ ఏమి ఉండదు. నెక్స్ట్, మ్యాన్ ఇన్ ద మిడిల్ ఏం చేస్తాడంటే మన ఫోన్ కాల్ని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడు మధ్యలో అతను ఆల్టర్ చేయడానికి ఛాన్స్ ఉంది. టెక్స్ట్ మన కమ్యూనికేషన్ సీక్రెట్లీ ఇంటర్సెప్టింగ్. స్పూఫింగ్ ఏం చేస్తుంది? మనకు ఒరిజినల్ మెసేజే అనుకుంటాం, కానీ దాన్ని మారుస్తుంది. డిస్కసింగ్ ద కమ్యూనికేషన్ యాజ్ సో ఇట్ అపియర్స్ కమ్ ఫ్రమ్ ఏ ట్రస్టెడ్ పర్సన్ ఓన్లీ. ఫైర్ వాల్ అనేది ఏం చేస్తుందమ్మా? ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ నెట్వర్క్ సెక్యూరిటీ, ఇట్స్ ఏ హార్డ్వేర్ ఆర్ సాఫ్ట్వేర్ సిస్టమ్ దట్ మానిటర్స్ ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ నెట్వర్క్ ట్రాఫిక్. యాంటీవైరస్ని యాంటీ మాల్వేర్ కూడా అనొచ్చు. సో ఇవన్నీ టైప్స్ ఆఫ్ యాంటీవైరసెస్. కంప్యూటర్ వైరస్ అనేది బెస్ట్ ఎలా డిస్క్రైబ్ చేయొచ్చు అంటే, ఇట్ రిప్లికేట్స్ మాలిషియస్ కోడ్, ఇట్ రిప్లికేట్స్
by copying itself to another program, boot sector, document, changes how the computer works. Macro అనేది it is like MS Word సాఫ్ట్వేర్ లాగే మ్యాక్రో లాంగ్వేజ్ని క్రియేట్ చేస్తుంది. కామన్ ప్రివెంటివ్ మెజర్స్ ఏంటి? అన్ని ఈమెయిల్లోకి వచ్చేసరికి ఓపెన్ ఎగ్జిక్యూటివ్ ఫైల్స్ని ఓపెన్ చేయకపోవడం. టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్లో మనకి ఫేస్ ప్లస్ మన పాస్వర్డ్, ఓటీపీ. మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ కూడా ఉంటుంది, దాని గురించి డిస్కస్ చేద్దాం. క్యాప్చా ఎందుకు వాడతాం? బాట్స్ నుంచి మనం కంప్యూటర్ ఒరిజినల్గా మీరే అని తెలుసుకోవడం కోసం బాట్ క్యాప్చా విల్ బి యూజ్డ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ రికమెండెడ్ టు ప్రివెంట్ సైబర్ అటాక్స్? మన అప్డేట్ ప్యాచెస్ని అవాయిడ్ చేయాలంటే రెగ్యులర్గా మన సాఫ్ట్వేర్ అనేది అప్డేట్ అవుతూ వస్తూ ఉండాలి. అండ్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఎనేబులింగ్ పాస్వర్డ్స్ ఇన్ ద పీసీ? టు ప్రొవైడింగ్ అడిషనల్ లేయర్ ఆఫ్ సెక్యూరిటీ ఏజెంట్. ఇది ఆల్రెడీ అన్ని చెప్పినవే అమ్మా, జస్ట్ ఫ్యాక్ట్సే కదా. సో ద సిస్టమ్ అప్డేట్స్ ఇన్స్టాల్డ్ వితౌట్ రిక్వైరింగ్, అంటే ఎప్పటికప్పుడు అప్డేట్ చేసేస్తుంది ఆటోమేటిక్గా. ఎందుకంటే దాన్ని ఏమంటామంటే ప్యాచ్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ అంటాం. విచ్ ఫీచర్ ఈస్ కామన్లీ ఫౌండ్ ఇన్ మోడెమ్ modern antivirus software to help the real-time threat detection? Cloud-based. Which of the following represents the two-factor authentication? Two different credentials to verify your identity, OTP plus password. Which of the following is a common source of cyber attack? Phishing mails, malicious websites, unsecured networks. అంటే నేను ఏమన్నీ చదివేస్తున్నాను అనుకోవద్దు, ఇందాక ఆల్రెడీ మీకు ఏమన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే వీడియో పోవడం వల్ల నేను మళ్ళీ చేస్తాను, అందుకే ఆల్రెడీ మార్కే వస్తున్నాయి. A proxy server is best described as an intermediary server that forwards the request between clients and servers. సాఫ్ట్వేర్లో పైరసీ అంటే ఏంటి? అనాథరైజ్డ్ యూసేజ్. అంటే ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ని ఈ పర్టికులర్ ఇప్పుడు రైటింగ్ సాఫ్ట్వేర్ని వాడుతున్నాను, వాళ్ళ లైసెన్స్ అవన్నీ తీసుకోకుండా నేను వాడేస్తే అది అనాథరైజ్డ్ అవుతుంది. ట్రయల్ వెర్షన్ వాడుతున్నాను నేను, అది అనాథరైజ్డ్ కాదు. సో అనాథరైజ్డ్ యూసేజ్ చేస్తే కాపీయింగ్ డిస్ట్రిబ్యూషన్ యూజ్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ వైలేటింగ్ ఇట్స్ లైసెన్స్ రూల్స్ ఇస్ సాఫ్ట్వేర్ పైరసీ. Which of the following hardware set up a wide area network connection between distinct location? మనకు కావాల్సింది రౌటర్. ఐటీ యాక్ట్ అనేది 2000లో వచ్చింది. సెర్ట్ అనేది మన ఇండియన్ గవర్నమెంట్ యొక్క రెగ్యులేటరీ అథారిటీ, మనల్ని సైబర్ సెక్యూరిటీ నుంచి సేవ్ చేయడం కోసం ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్. వైఫై సెక్యూరిటీ ప్రోటోకాల్ ఏంటంటే WPA అండ్ WPA3. ఇవన్నీ ఫ్యాక్చువల్ క్వశ్చన్స్. మల్టీ-ఫ్యాక్టర్ authentication used two or more independent and verification, while two-factor అంటే రెండే. ఇది జీమెయిల్‌లో మనకి ఆప్షన్స్ ఇస్తుంది కదా, మీరు పాస్వర్డ్‌తో పాటు ఏదైనా ఓపెన్ అయిన కంప్యూటర్‌లోకి వెళ్ళి క్లిక్ చేయండి, నెంబర్ క్లిక్ చేయండి, ఇవన్నీ మల్టిపుల్ ఆప్షన్స్. సో వెండర్ రిలీజ్ చేయకముందే సాఫ్ట్వేర్ ఫ్లా unknown flaw that attackers exploit before the vendor has released a fix అనేది 0 day. Incremental backup is best. Backups all data every single time regardless of previous backups. Actually this one we have not discussed, just leave that part. Symmetric and asymmetric key encryption అంటే ఏంటంటే సింగిల్ కీ ఫర్ బోత్ ఎన్క్రిప్షన్ డీక్రిప్షన్. అసిమెట్రిక్లో మ్యాథమెటికల్లీ లింక్డ్ పబ్లిక్ ఆర్ ప్రైవేట్ కీ పేర్స్. పబ్లిక్ కీ అంటే అసిమెట్రిక్, షేర్డ్ ఓపెన్లీ. ప్రైవేట్ కీ ఈజ్ కెప్ట్ సీక్రెట్ బై ఇట్స్ ఓనర్. RJ45 అనేది ఒక స్టాండర్డ్ కనెక్టర్, మనకి దాంట్లో ట్విస్టెడ్ వైర్ కేబుల్ ఉంటుంది. ట్విస్టెడ్ పేరు అంటే చెప్పాను కదా ఆల్రెడీ. బ్యాండ్విడ్త్ ఇన్ నెట్వర్కింగ్, బ్యాండ్విడ్త్ అంటే మాక్సిమం స్పీడ్, యూ కెన్ సే maximum amount of data you can transmit. Social engineering in cyber attack is primarily relates to psychology, manipulating the people's breaking normal, అంటే ఇదంతా నార్మల్ సెక్యూరిటీ ప్రొసీజర్స్, మీ పాస్వర్డ్ కానీ మీ క్రెడెన్షియల్ ఇన్ఫర్మేషన్ కానీ స్టీల్ చేయడం. సైబర్ సెక్యూరిటీ హనీపాట్ అంటే ఏంటంటే డెలిబరేట్లీ అట్రాక్ట్ స్టడీ అట్రాకర్స్ అవే ఫ్రమ్ ద రియల్ సిస్టమ్స్. ఇన్స్టాలింగ్ రెగ్యులర్ ప్యాచెస్ అప్డేట్ చేయడం వల్ల ఏమవుతుంది? ప్యాచెస్ అనేవి దీని గురించి ఆల్రెడీ చెప్పాను కదా, ఎప్పుడైనా ప్రీవియస్ సాఫ్ట్వేర్లో ఉన్న సెక్యూరిటీ ఇష్యూస్ని మనం ఓవర్కమ్ చేయాలంటే కీప్ ఆన్ అప్డేటింగ్ చేస్తూ ఉండడం వల్ల ఆ ప్యాచెస్ పోతాయి. అదే మీరు అప్డేట్ చేయకపోతే ఆ ప్యాచెస్ని యూజ్ చేసుకుని వైరస్ అనేది అటాక్ అవుతుంది. ప్యాచెస్ ఆఫెన్ ఫిక్స్ న్యూలీ డిస్కవర్డ్ సెక్యూరిటీ వల్నరబుల్ దట్ అటాక్స్ కుడ్ డెలివర్ otherwise exploit it. 3 questions are there. A brute force attack is systematically trying every possible combination until the correct one is found. అంటే మొత్తం ఒక 4-6 లెటర్లలో అన్ని కాంబినేషన్స్ చేసేసి మొత్తానికి మీ పాస్వర్డ్ ఫైండ్ అవుట్ చేయడాన్ని, అది కంప్యూటర్ మాన్యువల్గా ఎంటర్ చేయలేం, బాట్ ద్వారానే చేయాలి. అది
brute force attack. SQL injection attack is a website applications database by inserting malicious code through the input fields. Which of the following generally considered as safe browsing అంటే హెచ్టిటిపిఎస్ చూసుకోవడం అనేది సేఫ్ బ్రౌజింగ్. సారీ ఫర్ ద ప్రీవియస్ డిస్టర్బెన్స్. నా ఇప్పుడు మళ్ళీ నేను రికార్డ్ చేశాను. ఐ థింక్ నౌ ఇట్ విల్ బి ఫైన్ ఫర్ యూ. థ్యాంక్ యూ.